హాయ్ అందరికీ! ఈరోజు ఈ నెక్ డిజైన్ చూసేద్దాం. దీనికి నెక్ 3 ఇంచెస్, షోల్డర్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా డౌన్ వచ్చేసి మనం 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. నడుము 4 ఇంచెస్‌కి తీసుకోండి. ఇలా డౌన్‌కి మార్క్ చేసింది బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు పైనుంచి 4 మార్కింగ్ చేసేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి షోల్డర్ దగ్గర. లోపలికి ఖర్చులకి వెళ్ళిపోతుంది కదా! ఇలా 3 స్కాలప్స్ అనేవి లోపలికి మార్క్ చేసుకొని రివర్స్ స్కాలప్స్ కిందకు వచ్చేసరికి మనం స్క్వేర్ హార్ట్ షేప్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ అనేది రివర్స్ తిప్పుకోండి. ఇలా కట్ అయిపోయిన పీస్ ఉంది కదా 10 ఇంచెస్ది, దీన్ని మనం తీసుకోవాలనుకున్న నెట్ క్లాత్ మీద పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఉంచుకోవాలండి. ఎలా క్యాన్వాస్ మీద అయితే కట్ చేస్తామో అలా తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ కానీ 2.5 కానీ మార్చేసుకొని ఇలాగే సేమ్ మనం నార్మల్ బాక్స్ షేప్ డ్రా చేస్తాం కదా రౌండ్ నెక్ కోసం, అలా డ్రా చేసేసుకోండి. సేమ్ 3 ఇంచెస్ ఉండాలి నెక్ సైజ్ అనేది. ఇప్పుడు నెక్ ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని రౌండ్ నెక్ తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి డౌన్కి ఒక పావు ఇంచ్ అనేది వదిలేసుకొని 4 ఇంచెస్కి బాదం షేప్ అయితే ఇలా ఇచ్చేసుకోండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకొని సేమ్ ఫ్యాబ్రిక్తో మెడపట్టి ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఆల్రెడీ రివర్స్ తిప్పుకున్న డిజైన్ని దీని మీద పెట్టేసి స్టిచ్ చేసేస్తే నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.